మీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా మీరు ఆ లా అన్నది అడ్డం పెట్టుకొని ఎక్యూజ్ని కాపాడడం కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీరు అడిగింది మనం పోతుంటే మనం చూసాం అనేది రేర్గా జడ్జికి 3 ఏళ్ళు పనిచేస్తే ఒక స్టేషన్లో అసలు చూసే అవకాశమే ఉండదు. ఎందుకండి 10:30కి 10:50 10కి బయలుదేరుతాం, ఏ కారణం పోయి కోర్టులో చేరుతాం, మాకు ఇన్సిడెంట్ రోడ్డు మీద మనం చూడమని చేయరు, అది జరగదు. అంటే రోడ్డు మీద కాదు, మీ కళ్ళ ముందు కోర్టులోనే మర్డర్ జరుగుతుంటాయి. కోర్టులో మర్డర్ జరిగినా అదొక ఇన్సిడెంట్ అనుకోండి. లేదు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం బెంచ్ మీద కూర్చొని కేసు అంతా ట్రయల్ చేసినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ మనం ఆఫ్ ద బెంచ్ ఉన్నప్పుడు, ఆన్ ద బెంచ్ ఉన్నప్పుడు, అడ్వకేట్లు మనతో ఎప్పుడైనా చిట్ చాట్గా మాట్లాడినప్పుడు, ఏదైనా మీటింగ్లో కూర్చున్నప్పుడు ఒక రకమైన ఇన్ఫర్మేషన్ మనకు ఫ్లో అవుతుంది. ఆ రకమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, లేదు సార్ వాళ్ళే చేశారు, కాకపోతే అది ఐ విట్నెస్ లేరు సార్, దానికి లోపాలు ఉన్నాయి, అందుకోసం అని ఆ కేసు అక్విటల్ చేయాల్సినటువంటి కేసే అనేది వస్తుంది. ఇట్లా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ మీరు అనేదాన్ని బట్టి సార్ మీకు ఇంత ఇన్ఫర్మేషన్ అది కూడా అథెంటికేటెడ్గా వాళ్ళ డిఫెన్స్ కౌన్సిలే మీతో ఏ సందర్భంలో అంటాడు, లేకపోతే ఇంకేదో రకంగా మీకు మీ క్లర్కులు ఎవరైనా అనొచ్చు, వాళ్ళే సార్ నేరస్తులు, ఇక్కడ అంతా ఇప్పుడు పేపర్లో అంత పెద్ద హల్చల్ అయిపోయింది, అట్లా తెలిసినప్పుడు సార్ మీరు ఎందుకు వదిలేశారంటారు. సార్ ఇప్పుడు మనది సాక్ష్యాధారాల మీద బేస్ చేసినటువంటి లా మనది. ప్రాసిక్యూషన్ వారు ఇన్వెస్టిగేట్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ జరిపి ఇగో వీళ్ళు చూశారు, లేదు వీళ్ళకు తెలుసు, ఇది మెడికల్ ఎవిడెన్సు, ఇది ఈ ఎవిడెన్స్ అని తీసుకొచ్చి దీని మీద వాళ్ళు ప్రూవ్ చేసినటువంటి సాక్ష్యాలు మన దగ్గర పెట్టినప్పుడు వాటిని పక్కన పెట్టి వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నీకు సొంతంగా ఏ ఆధారాలు లేనటువంటి ఇన్ఫర్మేషన్ నీకు వచ్చింది, అంతే కదా. నాకు ఒక ఇన్ఫర్మేషన్ నాకు చెప్పారు, నేను దాన్ని క్రాస్ చెక్ చేశాను. అక్యూజ్డ్కి ఈ ఇన్ఫర్మేషన్ని క్రాస్ చెక్ చేసే అధికారం నేను ఇవ్వలేక, అవకాశం ఇవ్వలేక. మనకు లా ఏం చెప్తుందంటే చీఫ్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్ అంటాం మనం. ఒక విట్నెస్, ప్రాసిక్యూషన్ విట్నెస్ వచ్చి ప్రాసిక్యూటర్ అడిగినప్పుడు చెప్పడాన్ని దాన్ని చీఫ్ ఎవిడెన్స్ అంటాం. తర్వాత డిఫెన్స్ కౌన్సిల్ గారు వచ్చి క్రాస్ చేస్తారు, దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ అంటాం. లా ఏం చెప్తుందనంటే ఏ విట్నెస్ అయినా ఏ సాక్షి అయినా కూడా అక్యూజ్డ్కి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇవ్వకుండా మీరు ఆ సాక్ష్యాన్ని నమ్మకూడదు. సో ఖచ్చితంగా సాక్షి క్రాస్ ఎగ్జామినేషన్కి లోను కావాలి. చీఫ్ అండ్ క్రాస్ అంటే అక్యూజ్డ్కి మనము ముద్దాయికి మనం అవకాశం ఇస్తున్నాం, ఆ సాక్షి చెప్పింది నిజమా కాదా నువ్వు తేల్చుకుంటే అది క్రాస్ ఎగ్జామినేషన్లో మనం తెలుసుకుంటాం. దానిలో కొంత డిఫెన్స్ అనుగుణంగా వస్తుంది, కొంత అడ్మిట్ అవుతుంటారు, కొన్ని అడ్మిషన్స్ వస్తాయి. అది తేల్చుకున్న తర్వాత ఈ రెండింటిని మనం బేరీజ్ వేసుకుని ఏది నమ్మదగినగా ఉంది అంటే ఎవిడెన్స్ ఉంటేనే మీరు ఏమైనా చేయగలరు తప్ప వితౌట్ ఎవిడెన్స్ ఏం చేయగలరు. సార్ మీకు తెలియదు కాదు, మన దేశంలో చట్టాలు, కోర్టు న్యాయస్థానాలు తీర్పులు ఎలా ఇవ్వాలి అంటే సాక్ష్యాధారాల మీదనే తీర్పులు ఇవ్వాలి. ఇంకో రకంగా తీర్పులు ఇచ్చే అధికారము జడ్జి గారికి లేదు. ఆనందరావు గారు నాకు చాలా కోరికలు ఉండొచ్చు, సమాజంలో అన్యాయం జరిగిపోతుంది, నా కళ్ళ ముందరనే జరిగింది, ఇట్లా ఎట్లా వదులుతాము, ఇట్లా చేస్తే అన్యాయం జరిగిపోతుందని ఎన్నో ఫీలింగ్స్ ఉండొచ్చు. నా కుటుంబ నేపథ్యం నుంచి కానీ, నా పరిసరాల నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసిన ప్రాబల్యం వల్ల కానీ నాకు చాలా కన్విక్షన్స్ ఉంటాయి, చాలా అభిప్రాయాలు ఉంటాయి. కానీ జడ్జిగా ఆ ఏ అభిప్రాయాన్ని కూడా నేను నా జడ్జిమెంట్లోకి చొరబడేటట్టు చేయడం తప్పు. ఎందుకంటే మనకి సాక్ష్యాధారాలు బేస్ చేసినటువంటి తీర్పులు చెప్పేటువంటి. కానీ కొంతమంది పేపర్లో కట్టింగ్లు తీసుకొని సుమోటో కేసుగా నమోదు చేస్తూ వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే గవర్నమెంట్కి యాక్షన్ ఇవ్వడం చేసుకోమంటూ కొంతమంది చేస్తుంటారు. పేపరు కట్టింగుల ఆధారంగా మన లా ఇప్పటికీ ఉన్న ఇవాటి వరకు ఈ క్షణం వరకు ఉన్న లా ఏంటంటే పేపర్లో వచ్చిన న్యూస్ ఎవిడెన్స్ కాదు. ఇప్పుడు మీరు ఏదో పేపర్ కటింగ్ తీసుకొచ్చి జడ్జి గారికి ఇచ్చి చూడండి సార్ అంటే ఆ వార్తను మేము సాక్ష్యం కింద తీసుకోం. ఎప్పుడు సాక్ష్యం అవుతారంటే మీరు ఆ వార్త రాసిన వ్యక్తి, అది పబ్లిష్ చేసిన వ్యక్తి, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే అప్పుడు ఆ వార్తకు ఒక ఇంపార్టెన్స్ వస్తుంది. కానీ పేపర్ కటింగ్లు తీసుకుంటే సుమోటో కేసుగా రిపోర్ట్ చేస్తారు సార్. సుమోటో హైకోర్టు వారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద మీరు పేపర్ వార్తల కింద చీఫ్ జస్టిస్ కానీ వేరే జడ్జెస్ కానీ ఇంకెవరైనా ఉత్తరాలు రాస్తే కానీ దాని మీద ఏం చేస్తున్నాం మనం, ఆ పేపర్ కటింగ్ను కేసు రిజిస్టర్ చేయమని ఆదేశిస్తున్నాం. కానీ దాన్ని ఆధారంగా చేసుకొని శిక్షను జడ్జిమెంట్ ఇవ్వట్లా. కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ ఎటు పంపుతాం మనం, ఇన్వెస్టిగేషన్కి పంపుతాం. హైకోర్టులు అనుకోండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PLA అనుకోండి రిజిస్టర్ చేసి దానికి మళ్ళీ కన్సర్న్కి నోటీసులు ఇచ్చి
వాళ్ళ యొక్క సమాధానాలు వాళ్ళ కౌంటర్లు అవి తీసుకొని మళ్ళీ వాళ్ళకి అడ్వకేట్ లేకుండా అడ్వకేట్ పెట్టి వాళ్ళని కోర్టుకు పిలిపించి ఇరు వాదనలు విన్న తర్వాతనే కదా జడ్జిమెంట్ వస్తుంది. సో పేపర్ కటింగ్ని ఒక కేసు రిజిస్టర్ చేయడానికి బేస్గా తీసుకుంటామే తప్ప దాన్ని సాక్ష్యంగా తీసుకుంటాం. అంటే మీరు చెప్తున్న ఇట్లో మన లాలో ఉన్న లొసుకలే కొంతమంది నిందితులకి పాలిట వరంగా మారుతున్నారు. లాలో లొసుగులు ఎప్పుడు ఉండవండి. చట్టాలు ఎప్పుడు బాగున్నాయి. చట్టాలు ఇండియాలో చట్టాలు చాలా పకడ్బందీగా రూపొందించారు. అది మ్యాక్యులే చేసిన చట్టాలా 1887 చేశారా ఎప్పుడు చేశారు, టైం టు టైం అవి సవరణలకు నోచుకుంటున్నాయి, అమెండ్మెంట్ అవుతూ ఉన్నాయి, చాలా పకడ్బందీగా చేసిన చట్టం. కానీ చట్టాలను అమలు చేసేటువంటి వ్యవస్థలు లోపాల వల్ల కేసులు అక్విటల్ అవుతున్నాయి, కన్విక్షన్ అవుతున్నాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.